అంటే తెలిస్తే కూర్చొని ఎవరు ఆపేస్తారని. అన్నీ ఉందన్నా చదువుకోసం చాలు కూడా ఇవాళ మాట అన్నంగా అని వెనకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చింది అదే ఊరు ఎక్కువ తూగుతుంది. నీకు తెలుదా నాకు తెలుదండి. పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, నేను ఈ అమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కారణం ఈ మల్లవల్లి రైతులకి ఏనాటి నుంచో అమాయక రైతులు, అతి బలహీనులు అయినటువంటి కొంతమంది రైతులకు అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. ఆ రైతులకి అప్పటి నుంచి కూడా ఇదిగో చేస్తామని అనేక ప్రభుత్వాలు మాట ఇవ్వడం జరిగింది, కానీ పని అనేది జరగలేదు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు, మా గౌరవనీయులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా ఈ మల్లవల్లి రైతులకి మాట ఇవ్వటం జరిగింది. ఇది న్యాయం చేస్తాం, చేయాల్సిన అవసరం ఉంది అని మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మల్లవల్లి రైతులతో పాటు నేను కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన నష్టాన్ని అందించమనమని మిమ్మల్ని కోరటం జరిగింది. మీరందరూ కూడా దానికి సుముఖంగా ఉన్నామని చెప్పి అనడం జరిగింది. దాని దరిమిల పని మాత్రం అవ్వలేదండి. మీరు దీని మీద ఈ అమాయక రైతులకి అభాగ్యులుగా అయిపోయారు. వీళ్ళు ఆర్థికంగా కూడా చితికిపోయారు. వీళ్ళకి న్యాయం చేయమనమని త్వరితగతిన కోరుకుంటూ, అలాగే బాపులపాడు పంచాయతీ గత 2013 నుంచి 2013లో విపరీతంగా హౌస్ ట్యాక్సెస్ పెరిగిపోయినాయి. 20 రెట్లు ఎక్స్ట్రా ఒక 11 మంది కుటుంబాలకి 11 మంది హౌసెస్కి విపరీతంగా పెరిగిపోయింది. మిగతా మొత్తానికి టోటల్గా అందరికీ పెరిగింది. ఆ పెరిగింది ఎంత రేట్లు అంటే ఈ రాష్ట్రంలో ఏ మేజర్ పంచాయతీ అయినా సరే పరిగణలోకి ఈ బాపులపాడు పంచాయతీతో పోల్చి చూడండి. ఈ బాపులపాడు పంచాయతీ కంటే 10 నుంచి 20 రెట్లు ఎక్స్ట్రా ఉంది ఈ బాపులపాడు పంచాయతీ. ఏ పంచాయతీ అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పంచాయతీల కంటే ఏ పంచాయతీని పరిగణలో తీసుకున్నా దానికంటే 10 నుంచి 20 రెట్లు, 20% కాదు 20 రెట్లు ఎక్స్ట్రా ఉంది. అంటే 500% 1000%, 1000% ఎక్స్ట్రా ఉంది. దీన్ని పరిగణలో తీసుకోమని నేను ఎప్పటి నుంచో 13 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పోరాడుతున్నాం. ఈ బాపులపాడు పంచాయతీ ప్రజలందరూ కూడా కలిసి పోరాడుతున్నాం. అప్పటి నుంచి చేస్తామంటున్నారు కానీ పని జరగడం లేదు. ఈ మధ్య 8 నెలల నాడు నేను మా గౌరవనీయులు కమిషనర్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ప్లస్ వివరణ మొత్తం ఫైల్ అంతా ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఆయన స్పందించి ఇది కింద అధికారులకి సూచించి పని చేయమనమని, ఇది పరిగణలో దీని గురించి ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఎంక్వైరీలో ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే ప్రాసెస్ అంటున్నారు. ఆ ప్రాసెస్ ఇప్పటికి 8 నెలల నుంచి చేస్తున్నారు కానీ అధికారులు పని చేస్తున్నారు కానీ 8 నెలల నుంచి ఆ పని అవ్వటం లేదు. ఇప్పుడు పంచాయతీ పరిస్థితి ఎలాగొచ్చిందంటే 50-60 మంది వర్కర్స్కి జీతాలు లేని పరిస్థితి. ఎవరు ట్యాక్సీలు పెరిగినాయి అని చెప్పి ఎవరు ట్యాక్సీలు కడతలేదు. ఈ కట్టకపోయినప్పటికీ ఎవరికి జీతాలు కూడా పంచాయతీ సిబ్బందికి లేకుండా పోయింది. ఈ పండగ రోజులు చాలా దీన పరిస్థితుల్లోనే మేము, క్లిష్ట పరిస్థితుల్లోనే మేము పరిస్థితులను బట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష ఇది దయచేసి మీరు ఈ సహాయం చేసే వరకు కూడా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. కూటమి గవర్నమెంట్లో పాలుభాగస్తులు ఉన్నారు కదా, ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన గౌరవనీయులు మా యార్లగడ్డ వెంకటరావుకి అప్పటి నుంచి తెలియపరుస్తూనే ఉన్నాం. మా గౌరవనీయులు మా నాయకుడు కళ్యాణ్ గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరిచే ఉన్నాం. ఆఫీసులో పెద్దలందరికీ తెలియపరిచి ఉన్నాం. పేర్లు మళ్ళీ తెలుసు వాళ్ళందరికీ మొత్తం. ఎమ్మెల్యే గారికి చెప్పానండి, చెప్పాను.
పార్టీ ఈ రెండింటికి. సిద్ధాంతాలకి ఇట్లా ఆ పార్టీలో ఉండి పార్టీకి సిద్ధాంతానికి ఆరంభాన్ని దీక్ష చేయడం వల్ల మీకు పార్టీలో సభ్యత్వం కానీ కోల్పోయే అవకాశం ఉంది కదా, దాని మీద మీకు ఉండొచ్చు. మీరు అన్నది జరగవచ్చు. జరిగేదానికి మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట ఇచ్చారని చెప్పి నేను కూడా ఈ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చారు, పెద్దలు ఇచ్చారు కదా అని నేను ఇవ్వడం జరిగింది. నేను వెనక్కి వెళ్ళలేక ఆ మాట మీదే నేను అనేక విధాలుగా తిరగడం 13 సార్లు రికార్డెడ్గా కమిషనర్ గారి ఆఫీస్కి తిరిగాను. 4 సార్లు 5 సార్లు మల్లవల్లి రైతుల గురించి కూడా నేను పార్టీ ఆఫీస్కి పెద్దలకి తెలియపరిచాను. అందరికీ చేస్తామంటున్నారు, చేయాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు, కానీ పని అవ్వట్లేదు. దాని గురించి నేనేమి నష్టపోయినా, ఎలా నష్టపోయినా అది ఇష్టమే. దానికి కట్టుబడే ఉండాలి.